ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చిన సమయంలో తుమ్మిడిహెట్టి అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు ప్రస్తావించలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. మహారాష్ట్రలోనూ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆ రాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లేఖ రాసినా స్పందన లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీకి చెందిన 7 మండలాలను విలీనం చేసిన కేంద్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి విషయంలో మాత్రం తెలంగాణకు సహకరించడం లేదని ఆది శ్రీనివాస్ విమర్శించారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి బీజేపీ నాయకులు వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం జరగకూడదని బీఆర్ఎస్ ఉన్నట్టు ఒకరిద్దరు, బీజేపీలో ఉన్నట్టు వీరితోని తుమ్మిడిహట్టి దగ్గర అనుమతులు రాకుండా చూడాలని చెప్పినట్టు చేసేటువంటి ప్రయత్నం కుట్రాకోణం కూడా జరుగుతున్నటువంటిగా ఈ ప్రభుత్వంలో మాకు ఉన్నటువంటి అనుమానాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలోని ఇటు కరీంనగర్, మెదక్, రంగారెడ్డి నుంచి చేవెళ్ల వరకు కూడా సుమారు 15 లక్షల నుంచి 16 లక్షల వరకు ఇరిగేషన్ ను ఇచ్చుకునే అవకాశం ఉన్నటువంటి రైతులకు చక్కని ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పినటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోయేటువంటి తరుణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎందుకు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు, అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నారు, వారికి అనుమతులు ఇవ్వాలని చెప్పని ఎందుకు వారు మాట్లాడాలని చెప్పిన మాట సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ